తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక కొత్త పార్టీ ఆవిర్భావం చెందింది. కల్వకుంట్ల కవిత గారు ఎప్పటి నుంచో పార్టీ పెడతానంటూ చెబుతూ ఉన్న ఈరోజు ఎట్టకేలకు ఆ పార్టీ పేరు ఫ్లాగ్ ఆవిష్కరించడం జరిగింది. మరి ఆ పార్టీ పేరు ఎప్పుడైతే ఆవిష్కరించారో అది ఒక కొత్త ప్రకంపనలు కూడా రాష్ట్రం అంతటా కూడా వ్యాపింపజేస్తోంది. ఆ పార్టీ పేరే తెలంగాణ రాష్ట్ర సేన. మరి తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటి పార్టీ పేరు ఎన్నుకున్న వెంటనే ఎప్పుడైతే ఆవిష్కరింపబడిందో వెంటనే అందరికంటే ముందు ఈ యొక్క రియాక్షన్ అనేటువంటిది బీఆర్ఎస్ శ్రేణుల్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందువల్ల అంటే మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే కూడా టీఆర్ఎస్ అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి ఆయువుపట్టు. అసలు టీఆర్ఎస్ అనేటువంటి ఆ సౌండ్ సెంటిమెంట్ ఎంత ఉందంటే బీఆర్ఎస్గా కొనసాగుతున్నా కూడా ఎక్కడైనా బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కలుసుకున్నా కూడా టీఆర్ఎస్గానే వ్యవహరించుకుంటూ ఉన్నారు ఇప్పటికి కూడా. మరి అటువంటి సెంటిమెంట్కి సంబంధించి లైఫ్ లైన్ అయినటువంటి గ్రాస్ రూట్స్ లెవెల్లో వాళ్ళకు ఉన్నటువంటి టోటల్ ఐడెంటిటీ ఏదైతే సోర్స్ ఐడెంటిటీ అని మనం చెప్తామో పొలిటికల్గా, అటువంటి సోర్స్ ఐడెంటిటీ ఏదైతే ఉందో, పీపుల్స్ ఐడెంటిటీ ఏదైతే ఉందో అటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ టైటిల్ని ఇప్పుడు కవిత గారు కైవసం చేసుకోవటం అనేది బీఆర్ఎస్ శ్రేణుల్లో అసలు వంట పట్టించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా నాయకత్వం అంతా కూడా మేధోమదనంలో ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ఇక మనం ఇప్పుడు చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సోషల్ మీడియా సిండికేట్ ఒక ట్వీట్ కూడా చూసింది. ఆ ట్వీట్ మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ పీసీఆర్. యాక్చువల్గా మనం కనుక ఆ ట్వీట్ని బాగా గమనించినట్టయితే అక్కడ కోల్గేట్ పేస్ట్కి బదులు కూల్గేట్ అని ఉన్నటువంటి సేమ్ టు సేమ్ ఒక పేస్ట్ అక్కడ కనిపిస్తుంది. అలాగే బిస్లరీ వాటర్ ఏదైతే మనకు అన్ని రాష్ట్రాల్లో అలాగే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్ ఏరియాస్లో కూడా ఫేమస్, అటువంటి జస్ట్ ఒక స్పెల్లింగ్లో ఉన్నటువంటి చిన్న చేంజ్, మిగతా అంతా కూడా మేకోవర్ అంతా సేమ్ ఉంటుంది. మరి అటువంటి ఒక బాటిల్ కూడా బిస్లరీ ఒరిజినల్ బాటిల్ పక్కన పెట్టి ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్, ఫేక్ ఈజ్ ఫేక్ అన్నట్టు అర్థం వచ్చే రీతిలో మనకు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సిండికేట్ ఒక తమ ఆంతర్యం ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా ట్వీట్ ద్వారా రిఫ్లెక్ట్ చేసింది. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అనలైజ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. అసలు మనం ఒక్కసారి కనుక ఆలోచన చేస్తే ఒక పొలిటికల్ పార్టీ అనేటువంటిది తను పార్టీ నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత కొంత సమయం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ స్టిపులేషన్స్ ప్రకారం ఒక పర్టికులర్ పీరియడ్ తర్వాత ఆ టైటిల్ వేరే వాళ్ళు, అంటే ఇఫ్ సీరియస్ అబ్జెక్షన్స్ అండ్ ఎలిగేషన్స్ ఆర్ నాట్ దేర్ దే కెన్ యూజ్ దట్ పర్టికులర్ టైటిల్ అనేటువంటి ఒక క్లాస్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కవిత గారు 2022లో బీఆర్ఎస్ పార్టీకి రూపాంతరం చెందింది టీఆర్ఎస్. అప్పటి నుంచి టీఆర్ఎస్ అనేటువంటి టైటిల్ వేకెంట్గా ఉన్నందువల్ల దాన్ని మేము ఇప్పుడు స్వీకరిస్తున్నాం. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఎక్కడైతే వదిలేసిందో అక్కడి నుంచి మేము ఇప్పుడు ముందుకు తీసుకొని వెళ్ళాలనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా మేము టీఆర్ఎస్ పార్టీకి అనుగుణంగానే మేము తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటి నామకరణం చేశామని కూడా చెప్తూ ఉన్నారు. అది కూడా దట్ ఈజ్ ఆల్సో సౌండింగ్ లాజికల్. మరి ఇప్పుడు ముఖ్యంగా ఈ ట్వీట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని చూసినట్టయితే మనం బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఖరిని ఆలోచనను కనుక ఫస్ట్ మనం పర్సీవ్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ పార్టీలో ఎలా ఉందంటే కవిత గారు నిజంగా ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు ఏదైనా ఒక కొత్తదనం తీసుకొని రావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కొత్త మార్పు అలాగే ఒక కొత్త చేర్పు అలాగే ఒక కొత్త ఒరవడి అనేటువంటి తీసుకొని రావాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఒక కొత్త పార్టీ పెట్టాలి, ఆ పార్టీ పేరు కూడా కొత్తగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంలోనే వారు ఉన్నారు. ఎందువల్ల అంటే మీరు కోరుకునేదంతా కూడా నావల్టీ, మీరు కోరుకునేది నూతనత్వం, మీరు కోరుకునేది మార్పు అయినప్పుడు మీరు పాత టైటిల్స్, మేము వాడుకున్నటువంటి టైటిల్ అలాగే తెలంగాణ రాష్ట్రం కోసం మేము పోరాటం చేసి ఆ టైటిల్ ద్వారా మేము గెలిచాం కాబట్టి మా కాంట్రిబ్యూషన్తో కూడుకున్నటువంటి టైటిల్ మీరు ఎలా తీసుకొని వస్తారు, అలాగే మీరు ఇప్పటికి కూడా మా టైటిల్ను వాడుకొని ముందుకు వెళ్తున్నామంటే దాంట్లో ఇక నూతనత్వం అనేది లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు ఈ ట్వీట్ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మరొక ముఖ్యమైన అంశాన్ని కూడా ఇప్పుడు ఈ ట్వీట్ మనకు తెలియజేస్తుంది. అదేంటి అంటే ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్, అంటే మీరు ఎన్ని రకాలుగా మీరు ఈ యొక్క పార్టీకి చాలా దగ్గరగా ఉన్న టైటిల్ తీసుకుని వచ్చి ప్రజలను కన్ఫ్యూషన్లోకి పెట్టాలని చూసినా, రాష్ట్రాన్ని కూడా కన్ఫ్యూజ్ చేయాలనేటువంటి ప్రయత్నాలు చేసిన
ప్రజలు మా వద్దే ఉన్నారు, ప్రజలు మా వైపే ఉన్నారు, ప్రజలందరూ కూడా మమ్మల్నే మళ్ళీ పవర్లోకి సత్తాలోకి రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వానికి ఇప్పటికి కూడా ఎంతో రెస్పాన్స్ ఉంది. కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ నాయకత్వానికి దగ్గరగా ఉన్నట్టుగా మీరు ఎన్ని రకాలైనటువంటి విధానాలు చేసినా, మీరు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేసినా, మీరు ఎన్ని రకాలైనటువంటి మార్పుల్ని మాకు చాలా దగ్గరగా తీసుకొని వచ్చినా, ట్రూత్ ఈజ్ ట్రూత్ అండ్ ఫాల్స్ ఈజ్ ఫాల్స్ అనేటువంటి ఒక నేపథ్యం ప్రజలు గుర్తిస్తారనేటువంటి ధీమా మనకి ట్వీట్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే ఆ బిస్లరీ బాటిల్ కూడా, అంటే ఎంత దగ్గరగా ఉన్నప్పటికీ సారూప్యం అనేటువంటిది, సిమిలారిటీ అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్ అనేటువంటి ఒక ఘాటైన సందేశాన్ని, ఒక తమ లోపల ఉన్నటువంటి ఒక ఆలోచనకు సంబంధించిన అంశాన్ని, అలాగే తమ ఆలోచన సరళిని కూడా ఇక్కడ ప్రతిబింబింపజేసేటువంటి ఒక ట్వీట్ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇది బీఆర్ఎస్ శ్రేణులు, అలాగే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్కు ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వాళ్ళ యొక్క ఆలోచన సరళిని ఇప్పటికి కూడా ఏం చెప్తోందంటే, బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి కూడా టీఆర్ఎస్ అనేటువంటి టైటిల్ తమదే, టీఆర్ఎస్ నుంచే బీఆర్ఎస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీరు అనుకరిస్తూ ఉన్నారంటే మీది ఇన్ని రోజులైనా, ఎంత మీరు చేసినా, ఏ విధమైనటువంటి మీరు దానికి రంగులు పులిమినా అది ఒరిజినల్ మాత్రం కాదు. అసలు ఒరిజినల్ టీఆర్ఎస్ నుంచి రూపాంతరం చెందిన బీఆర్ఎస్ఏ అసలు ఒరిజినల్ టీఆర్ఎస్ అనేటువంటి ఒక కృతనిశ్చయంతో మేము ఉన్నాం, ప్రజలు కూడా ఉన్నారనేటువంటి ఒక సంకేతాన్ని ఈ ట్వీట్ ద్వారా వాళ్ళు తెలియజేశారు. మరి దీన్ని కల్వకుంట్ల కవిత గారి పార్టీ ఎలా సమర్థించుకుంటుందో దాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. అసలు కవిత గారి ఉద్దేశం ఏంటి, పార్టీ పెట్టడంలో ఉన్నటువంటి నేపథ్యం ఏంటి అని కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే, కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది నిజంగా చెప్పాలి అంటే ఒక పార్టీ కాదండి, అనేక పార్టీలు కూడా అందులో కలిశాయి. ఎంతోమంది వ్యక్తులు వచ్చారు, మేధావులు వచ్చారు, ముఖ్యంగా విద్యార్థుల ప్రాణాలు అక్కడ వాళ్ళు బలిదానం చేసిన దానివల్ల, అలాగే ఎంతోమంది లాఠీ దెబ్బలు, అలాగే ఎన్నో రకాలైనటువంటి త్యాగాలు చేయటం, ముఖ్యంగా మహిళా మండలందరూ కూడా వీధుల్లోకి వచ్చి పోరాటం చేయడం, నిరసనలు తెలియజేయటం, అలాగే వీళ్ళందరూ కూడా సమిష్టిగా చేసినటువంటి పోరాటానికి ఒక లేబుల్ ఏంటి అంటే టీఆర్ఎస్ అనేటువంటి ఒక కలెక్టివ్ లేబుల్. అది వీళ్ళందరూ చేసిన కృషికి, వీళ్ళందరూ సాధించినటువంటి ఆ పోరాట పటిమకు ఒక కలెక్టివ్ లేబులింగ్ ఏంటి అంటే టీఆర్ఎస్ అనేటువంటి. మరి అటువంటి టీఆర్ఎస్ పార్టీ కవిత గారు ఏమంటున్నారంటే, మీరు తెలంగాణ తీసుకొని వచ్చే వరకు అది అబ్సల్యూట్లీ ఫైన్, బాగుండింది, మీరు పోరాడారు, ఏదైతే సమిష్టిగా ఉండాలి అని కోరుకునేటువంటి కొన్ని శక్తుల నుంచి మీరు పోరాటం చేసి నిజంగా మరణానికి కూడా త్యజించి మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిర్భావం అనేటువంటిది సాకారం చేశారు. కానీ ఆ తర్వాత మీరు ఏమన్నారు, బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తాము అన్నారు. అసలు తెలంగాణ ఎందుకు మనం తెచ్చుకున్నామంటే, మనకు రావాల్సిన నీళ్లు, నిధులు, నియామకాలు, అలాగే తెలంగాణలో ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థలు లేవు, అలాగే ఇక్కడ మనకు కావలసినటువంటి ఒక పార్టీ విధానాలు, అలాగే ప్రగతి పథం లేదు, ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని మనం సరిగా వినియోగించుకోవటం లేదు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సరైనటువంటి నేపథ్యం లేదు, ప్రాతినిధ్యం లేదనేటువంటి ఉద్దేశంతోనే మనం టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాం. మరి బంగారు తెలంగాణ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఇవన్నిటిని వాడుకోవటం ద్వారా ఒక సరికొత్త తెలంగాణ, నెక్స్ట్ లెవెల్ తెలంగాణను మనం నిర్మించుకోవాలి అనేటువంటి ఉద్దేశం. కానీ ఎగ్జాక్ట్లీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలో ఫెయిల్ అయింది అని కవిత గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇంకో మాట ఏమన్నారంటే, ఈ ఫెయిల్యూరే ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర సేన నిర్మించడానికి పెట్టడానికి కారణమని. మరి మీరెందుకు తెలంగాణ రాష్ట్ర సేనగా పెట్టారో, అది టీఆర్ఎస్ను అనుకరిస్తూ ఉంది కదా అన్న దానికి కూడా వారు ఒక స్పష్టమైన సమాధానం ఇచ్చారు. దాంట్లో వారు ఏమన్నారంటే, అసలు మేము తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో కూడా కవిత గారి యొక్క పాత్ర ఎంతో ఉంది. ఇప్పుడు కేటీఆర్ గారు, కవిత గారు కూడా అప్పుడు యాక్టివ్ రోల్ ప్లే చేశారు కాబట్టి, నేను కూడా అప్పుడు జరిగినటువంటి పోరాటంలో ఒక భాగస్వామిని కాబట్టి ఆ భాగస్వామ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాను. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో నేను కూడా ఉన్నాను కాబట్టి నాకు టీఆర్ఎస్ అనేటువంటి ఒక పార్టీతో, ఒక టీఆర్ఎస్ అనేటువంటి ఒక భావన, అది ఆ భావజాలం, ఆ భావజాలంతో నాకు నిజంగా ఈనాటికి కూడా ప్రత్యక్ష సంబంధం ఉంది. అలాగే ప్రథమ ముఖ్యమంత్రికి కవిత గారు సొంత కూతురు కాబట్టి ఆ రోజు జరిగినటువంటి అనేక అంశాల్లో కూడా నేను ప్రత్యక్షంగా పాలు పంచుకున్నాను. ఇవన్నీ కూడా జరిగినటువంటి నేపథ్యంలో
ఈరోజు నేను తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటిది నిర్మాణం చేయడంలో ఎంతమాత్రం తప్పు లేదు. ఉద్దేశం చాలా స్పష్టంగా ఒకటి, అదేమిటి అంటే పాత టీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు కొత్త టీఆర్ఎస్గా మార్చడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే, తెలంగాణ ఆవిర్భావం వరకు పాత టీఆర్ఎస్ పార్టీ సక్సెస్ఫుల్ అయింది. కానీ బంగారు తెలంగాణ నిర్మాణం ఏదైతే ఉందో, ఏదైతే మన అందరి కలగా ఉందో దాన్ని మాత్రం సాకారం చేసేటువంటి విషయంలో అబ్సల్యూట్ ఫెయిల్యూర్ అయింది. కాబట్టి ఆ ఫెయిల్యూర్ను ఫుల్ఫిల్మెంట్గా సక్సెస్గా తీర్చిదిద్దుకోవడం కోసమే దానికి సమీపంగా ఉండేటట్టు మేము అదే స్ఫూర్తితో ముందుకు పోవాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సేనను మేము ఈరోజు నిర్మించి ఎక్కడైతే పాత టీఆర్ఎస్ పార్టీ ఆగిపోయిందో అక్కడి నుంచి ముందుకు తీసుకొని వెళ్ళే నేపథ్యాన్ని మేము ఇప్పుడు ప్రారంభం చేశాం. కాబట్టి ఇది అబ్సల్యూట్లీ ఒక లాజికల్ స్టెప్, ఇది ఒక కంటిన్యూయేషన్, ఇది ఒక ఫుల్ఫిల్మెంట్. కాబట్టి ఇందులో ఎటువంటి తప్పు లేదనేటువంటి ఉద్దేశం మనకిక్కడ తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ చాలా స్పష్టంగా చెబుతోంది. కాబట్టి ఇరు వాదనలు ఇలా ఉన్నాయి. మరి ముఖ్యంగా ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ప్రజల్లో కూడా ఇంకా ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో అయితే ఈ పార్టీల విషయంలో చాలా స్పష్టత, క్లారిటీ ఉంటుంది. కానీ రూరల్ ఏరియాస్కు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా స్వీకరిస్తారనే దాన్ని బట్టి అసలు ఈ పార్టీ యొక్క నేపథ్యం ఏంటి, బలం ఏంటి, శక్తి ఏంటి అనేటువంటి అంశం మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. దాన్ని మనం రాబోయే రోజుల్లో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.